నమస్తే అండి. మన మిద్దె తోట మే 22వ తారీఖున మల్లెపూలు చూడండి ఎంత బాగా పూసినాయో. 4వసారి ఈ సంవత్సరం. పద్మాంటి నువ్వు మొక్కలకి ఏమి ఇస్తున్నావు అని అడిగారు. నేను చూపించాను కదండి, ప్రోబయోటిక్ అన్ని నీళ్ళు కలిపి పెరుగు, మేగడ, పాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు అన్నీ డ్రమ్ములో వేసి 1 కిలో బియ్యపిండి, 1 కిలో బెల్లం ఇలా వేసి రోజు ఆ నీళ్ళు ఇస్తా. పులిసిన నీళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. మల్లెపూలు ఎంత అందంగా ఉన్నాయంటే ఎంత హ్యాపీనో. ఇట్లా మల్లెపూలు మనకి ఇట్లా పోస్తుంది. ఉదయం 7 గంటలు అవుతుందండి. ఈ మిద్దె తోట నీళ్లు పడటానికి వచ్చాను. ఈ మిద్దె తోట అందాలని మీకు చూపించాలి ఉదయం అని నేను పైకి వచ్చాను. వచ్చి నీళ్ళు పట్టుకుంటాను. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పడతాను, మళ్ళీ సాయంత్రం పడతాను. ఎంత బాగున్నాయి చూసారా మొగ్గలు, ఎంత అందంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎన్ని మొగ్గలండి. ఇదిగోండి పద్మాంటి నువ్వు పెట్టిన కుండీలు ఏంటి అన్నారు. ఇదిగోండి 100 రూపీస్ టబ్బు. మొక్కలకి నీళ్ళు పోస్తాను, స్ప్రే చేస్తాను అదే వాటరు. ఇదిగోండి ఇది పందిరి మల్లి ఎన్ని పూలు పూసిందో చూడండి. పందిరి ఎంత బాగా ఎక్కేసిందో పందిరి. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. 40-42 డిగ్రీల్లో మన ఇంట్లో చల్లగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఏసీ వేసారా అంటారు. పగలు అసలు ఏసీ వేయమండి మేము. మా చెట్ల కింద అంతా చల్లగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో మిద్దె తోట మట్టికి. ఇంత ఎండాకాలం కూడా పచ్చగా గ్రీన్. అసలు ఎంత అండి. చింత చిగురు చూడండి అసలు ఎంత వస్తుందో. ఎన్నిసార్లు కోసానో చింత చిగురు. భలే హ్యాపీగా ఉంది. మల్లెపూలు అన్నీ చూపించి నాకు అట్లా పోస్తున్నాయి. మీకు కొన్ని చూపించాలి. ఈ పచ్చిమిర్చి విత్తనాలు మట్టికి మనం నష్టపోయాం వేసి మొక్కలు. బెండకాయ విత్తనాల కోసం ఉంచుకున్నాను. బెండలు, కాకర. ఎండాకాలం మాకు కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయండి, చక్కగా వస్తున్నాయి. ఇదిగోండి దొండకాయలు మొన్న కోసానా, మరలా చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. వంకాయలు మొన్న కోసానా, ఇట్లా వస్తున్నాయి అబ్బా. అందుకే వీటిల్ని చక్కగా నేను ఆ నీళ్ళు ఇస్తున్నానండి. ఇదిగోండి పందిరి, దొండ పందిరి ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో. పూత పింద అంతా ఆ నీళ్ళకి, నేను ఇచ్చే నీళ్ళకి అసలు చిగుర్లు చూడండి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో, ఎంత పచ్చగా ఉందో. మన ఇంట్లో కూరగాయలతోనే వంట చేసుకుంటున్నాము మేము. సరిపోతున్నాయి మా అందరికీ. కరివేపాకు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే మార్నింగ్ నీళ్ళు ఇచ్చి మొక్కలన్నిటికీ ఇట్లా చల్లదనం స్ప్రే చేస్తాను. చక్కగా హ్యాపీగా ఉంటాయి అవి. మళ్ళీ సాయంత్రం వస్తాను, వచ్చి స్ప్రే చేస్తా. ఎండలకి చూడండి యాపిల్ చెట్లు ఎట్లా వడిలిపోతున్నాయో, అల్లాడిపోతున్నాయి. పూలు పూసినాయి కానీ విపరీతంగా పూసింది. ఏమండి ఉడతలు మామిడికాయలు చాలనట్టు ఇదిగోండి దానిమ్మకాయల్ని మొదలెట్టేసినాయి. దానిమ్మ కాపాడుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వచ్చేసినాయి. ఫ్రూట్ బ్యాగులు కట్టాలంటే కట్టలేకపోతున్నాం. కొన్నిటికే కట్టుకున్నాం. ఎంతంత సైజు వచ్చినాయో చూడండి. అసలు యాపిల్ పూలు ఇట్లా పోస్తున్నాయి. ఇంత ఎండల్లో కూడా భలే పోస్తున్నాయి యాపిల్. ఇదిగోండి ఇక్కడ రోడ్డు మీద దొరికిన దొండ. పుదీనా కట్ చేశాను. మరలా చిగురు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. తోటకూర చూడండి, ఆవకాడో చూడండి ఎంత బాగుందో. ప్రతి మొక్క చిగురులండి. ఆ నీళ్ళకి మంచిగా మరి నేను అలా కలుపుకొని ఇస్తున్నాను. నాకు మొక్కలు ఎదుగుదల చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. బొప్పాయి చెట్టు కూడా చూడండి ఎంత బాగా పెరుగుతుందో. 12x12 గ్రో బ్యాగ్లోనే పెట్టాను. ఎంత బాగా పెరుగుతుందో.
గులాబీ, కనకాంబరాలు, డ్రాగన్ ఫ్రూట్, ములక్కాయలు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. అసలు కుండీలో పెట్టినవే చాలా బాగున్నాయండి. యాపిల్ కాయలు, చెట్లు గాలికి ఎంత బాగా ఊగుతున్నాయో, ఎంత బాగా ఊగుతున్నాయో. ఈ ములగ చెట్టు మట్టికి, నేల మీద పెట్టిన ములగ చెట్టు మట్టికి చిటారు కొమ్మకి వెళ్ళిపోతాయి, కాయలు కాస్తాయి. ఇంతవరకు అయితే 2-3 కాయలు కాసింది, ఇప్పుడే పడుతున్నాయి పిందెలు. ఈ కుండీలో ములగ చెట్లు అయితే బ్రహ్మాండం. ఇదిగోండి, ములగ తోట వేస్తాను అని చెప్పాను కదా, ఇదిగోండి 4 కుండీల్లో వేసాను. 2 మొక్కలు చొప్పున తీసుకొచ్చి పైన పెట్టేశాను. వీటిని కర్రతో సపోర్ట్ ఇచ్చి మంచిగా కట్టాలి. చూసారా, 8 మొక్కలు విత్తనాలు పెట్టుకున్నా, మొలిసినాయి. ఇదిగోండి మామిడికాయలు చూడండి, చెట్టుని ఇట్లా పండినయే, పండుతున్నాయో. ఉడతలు పెద్ద పెద్ద కాయలు తిని చిన్న చిన్న కాయలు మాకు ఇస్తున్నాయి. పేపర్ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. గులాబీ పువ్వులు, అసలు ఈ అందం చూడండి, గాలికి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. ఎంత బాగున్నాయి. లెజిస్ట్రోమియా అండి, లెజిస్ట్రోమియా. ఈ ఫ్లవర్స్ గాలికి ఎంత బాగా ఊగుతున్నాయి. నేను మొక్కలకి ఇచ్చే నీళ్ళు అయితే అయ్యానండి, నేను ఇచ్చేయే. ఇదిగోండి వచ్చేసినాయి తేనెటీగలు, హ్యాపీగా తిరుగుతాయి. నిమ్మకాయలు పిందెల మీద ఉన్నాయన్నీ. అదిగోండి కొన్ని మొక్కలు ఎండకి ఎట్లా ఎండిపోతున్నాయో చూడండి. యాపిల్ పువ్వులు పైన కూడా పూసేసినాయి. చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయి. బెండలు చూడండి, బెండలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఆ లిక్విడ్స్కి, నేను ఇచ్చే లిక్విడ్స్కి చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయి. ఈ వంకాయలు అయితే మన మిద్దె తోటలో బోల్డన్ని వంకాయలు. ఇదిగోండి వాము, ఈ వాము ఆకులు కూడా తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో కలిపి ఇచ్చేస్తా. అవి ఇష్టం వలన నెమటోడ్స్ సమస్య మన మిద్దె తోటలో పోయింది. నెమ్జాపు వాడినాక నెమటోడ్స్ రావట్లేదు మన దగ్గర. నారింజకాయలు, అసలు నారింజకాయ సైజు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి కవర్లో ఉంటుంది, పండుతుంది, రంగు వస్తుంది. చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి మామిడికాయ పండిపోయింది, అంకులు వచ్చి కొయ్యాల్సిందే. ఎట్లా కొడుతున్నాయి చూడండి ఉడతలు. పైన అయిపోయినాయి, ఇంకా కింద మొదలెట్టినాయి. ఎంత మంచి కాయో. ఇట్లా నేను స్లీడ్లింగ్ ట్రేలో నుంచి నిన్న మార్చేసుకున్నా. ఇదిగోండి ఇట్లా రెడీ చేసేసుకుంటా, ఇట్లా పెట్టుకున్నాను. ఒక్కొక్క గింజ ట్రేలో పెట్టి బతికిచ్చినాక వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇదిగోండి ఎంత బాగా చిగురు వచ్చిందో చూడండి. పేపర్ ఫ్లవర్ మొక్క, ఇది భలే పింక్ కలర్. దీన్ని సేవ్ చేద్దామని చెప్పి ఇట్లా కవర్ కట్టేస్తే త్వరగా చిగురులు వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ డ్రమ్లోకి మార్చేసుకున్నాం నీళ్ళు. రోజు 4 బకెట్లు మామూలు నీళ్ళని ఈ డ్రమ్ముల్లోకి పోసుకుని రోజు మొక్కలకి పొద్దున్న సాయంత్రం ఈ నీళ్ళే ఇస్తున్నా. దీంట్లో వారానికి ఒకరోజు బెల్లం ఇస్తా. చక్కగా అట్లా పులుస్తూ ఉంటాయి. చూసారా బుడగలు వస్తున్నాయి. కింద వాటర్ లిల్లీస్ అండి, పచ్చగా ఉన్నాయి, మొగ్గ వస్తుంది. ఇది ఎల్లో, ఇది పీచ్ కలరు, ఇది ఒక రకమైన ఊదా రంగు అంటామే ఆ కలర్. మూడు కలర్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి.